ప్రజా వంచన తప్ప ప్రజాపాలన ఈ రాష్ట్రంలో సాగడం లేదని మరోసారి రుజువైతా ఉన్నది. ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు హామీలు ఇవ్వడం, మరోవైపు హామీలను దాటవేయడం ఇది అలవాటుగా మారినట్టు కనబడుతున్నది. ఎన్నో అంశాలు 6 గ్యారెంటీలు అయితేనేమి, 420 హామీలు అయితేనేమి, ప్రతిసారి కేవలం హామీలకే పరిమితమైతూ ప్రజాపాలన గాడి వదిలేసినటువంటి ఎన్నో సంఘటనలు. 6 హామీలకు చట్టబద్ధ ఇస్తామని ఒకవైపు, 420 హామీలు నెరవేరుస్తామని మరోవైపు, రుణమాఫీ చేస్తామని ఈరోజు కనీసం సగం మంది కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితి. ఆ రోజు చెప్పాం, పూర్తిగా ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరగాలంటే 49,000 కోట్లు అవసరమని. కేవలం 19,500 కోట్లతోటి చేయి దులుపుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ వేసని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలను మరొకసారి మోసం చేస్తూ ఈరోజు రుణమాఫీ పూర్తిగా వైఫల్యం చెందుతున్న సంగతి చూస్తున్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి పూర్తిగా ఇచ్చిన సంక్షేమ పథకాన్ని పూర్తి చేయలేక, హామీలు నెరవేర్చలేక పూర్తిగా వైఫల్యం చెందుతున్నది. ఎంతో గంభీరంగా అబద్ధాలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఈరోజు ఏం సమాధానం చెప్తారో ప్రజలు వేచి చేస్తున్నారు. మరి రైతు బంధు అంశంలో కూడా 2024లో వచ్చిన కాడికి తీసుకోండి, మిగిలిన 5,000 రూపాయలు కల్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. 5,000 దేవుడు ఎరుగు, కరిగిపోయింది. మళ్ళీ రబీ పోవట్టే. మొన్న రబీకి ఇస్తాను 15,000 నాకు చేత కాదు 12,000 ఇస్తానన్నాడు. మళ్ళీ గుడ్డలు షెట్లు ఈయనన్నాడు. పాతే మర్చిపోయాడు. ఈరోజు కనీసం ఇస్తామన్నటువంటి రుణమాఫీ నువ్వు చెప్పినటువంటి జనవరి 26 తారీఖు ఇస్తానని చెప్పినటువంటిది మరి జనవరి 26 బాయ్, మరి జనవరి 30 రాబట్టి ఇప్పటి వరకు దాని అంశం లోపల కనీసం ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పటి లోపల ఇస్తారో కనీసము మంచిగా మాట చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో జనవరి 26 అంటాడు, తుమ్మల నాగేశ్వరరావు గారేమో ఈరోజు మార్చి 31 అంటారు. మరి ఈరోజు మొన్ననే కొన్ని చోట్ల అక్కడక్కడ మండలకు ఒక గ్రామం అని చెప్పి చిన్న గ్రామం తీసుకున్నారు. మరి ఆ గ్రామం ఇస్తున్నామన్నారు. దాని తర్వాత 2-3 రోజులు అందరికి పడితే అనుకుంటే ఈరోజు మళ్ళీ దాన్ని మార్చి 31 తీసుకెళ్ళారు. మళ్ళీ జూన్లో ఖరీఫ్ వస్తుంది. ఎటు కాకుండా ఇది పెట్టుబడి సాయమా? మరి దీన్ని ఏమనాలా? పూర్తిగా పంట చేతికి వచ్చే టైంకి మీరు రైతు బంధు ఇస్తా అంటే ఇది రైతుకు ఉపయోగపడాలి కదా. ఈ రకంగా రైతుని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మళ్ళీ చెప్పేటువంటి మీరు ఇచ్చేటువంటి డేట్లో రైతులకు కూడా నమ్మకం కుదరలేదు. నమ్మకం ఎత్తిపోతున్నది ఈ ప్రభుత్వం మీద. గత సంవత్సరం నుంచి మీరు ఇస్తామని రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు గతంలో ఉన్న 5,000, ఖరీఫ్లో ఇవ్వాల్సినటువంటి 7,000, రబీలో ఇవ్వాల్సినటువంటి 7,000. మరి దాదాపుగా మీరు ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు పూర్తిగా ఒక రైతుకు ఎకరానికి రావాల్సిన 20,000 రూపాయలు పూర్తిగా మీరు మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. మళ్ళీ భూమి లేని రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక్క గుంట ఉంటే కూడా ఇవ్వనంటున్నారు. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఒక ఎకరం ఉన్న వారికి సరే మీరు ఇస్తాన 10,000 కాకుండా 12,000 ఇస్తున్నారు కదా. మరి పావు బిగడు అర్ధ బిగడు ఉన్నటువంటి పేద రైతు
ఎంత వస్తుంది అని అడుగుతున్నాం. మీ లెక్క ప్రకారం 10 గుంటల భూమి ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. 10 గుంటలు ఉన్న రైతుకి మీరు ఇచ్చేది 3,000 కదా. మరి భూమి లేని వాళ్ళకు 12,000 ఇస్తున్నప్పుడు 10 గుంటలు 20 గుంటలు 30 గుంటలు ఉన్న రైతుకి ఎంత వస్తుంది? మరి వారు నష్టపోతున్నారు కదా. మరి వారికి ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు అని అడుగుతున్నాం. కనీసం మీరు ఇచ్చే స్కీమ్లో ఎకరానికి లోపు ఉన్నటువంటి రైతులందరూ ఎలిజిబుల్ అని చెప్పాలి తప్ప రైతు లేని వారికి 12,000 ఇస్తున్న సందర్భంగా ఎకరం లోపు ఉన్న వారికి కూడా మీరు 12,000 ట్యూన్ చేయాలి కదా. అంటే మీరు గుంట ఉన్నా 2 గుంటలు ఉన్నా 10 గుంటలు ఉన్నా ఎకరానికి మీరు డబ్బులు వేయాలి. ఎకరానికి డబ్బులు వేయకుండా 10 గుంటలు ఉన్న వారికి 3,000 వేసి అసలే భూమి లేని వారికి 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు కదా. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నా. రైతు లేని భూమి లేని రైతులు గ్రామాల్లోనే కాదు పట్టణంలో కూడా ఉన్నారు కదా. మరి పట్టణంలో ఉన్నటువంటి భూమి లేని రైతుల సంగతి మీరు ఏం ఆలోచన చేసినారని అడుగుతున్నాం. ఒకవైపు వారికి ఎన్ఆర్జీఎస్ కూలికి ఎలిజిబుల్ కాదు, మరోవైపు వారికి రైతుకి భూమి లేని రైతు కింద వారికి ఎలిజిబిలిటీ రాదు. ఏ రకంగా భూమి లేని నిరుపేద రైతులు, భూమి లేని నిరుపేదలు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి ఏ రకంగా ఆదుకుంటారో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గతంలో మీరు చెప్పినట్టుగా అప్లికేషన్లు యాక్సెప్ట్ చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 70,000 అప్లికేషన్లు వచ్చినమాట వాస్తవమా కాదా? నిర్మల్ జిల్లాలో 1,90,000 అప్లికేషన్లు వచ్చినమాట వాస్తవమా కాదా? మరి 1,90,000 మంది ఈ 2.5 నియోజకవర్గాలకి అప్లికేషన్ ఇస్తే కేవలం నిర్మల్ నియోజకవర్గంలో 70,000 పైసలకు అప్లికేషన్లు వస్తే మీరు 3,500 ఎలిజిబుల్ ఇల్లు లేని వారికి ఇల్లు ఏ రకంగా ఏ బేసిస్ మీద అలకేట్ చేస్తారు, ఏ బేసిస్ మీద సెలెక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అంటే 70,000 మంది అప్లికేషన్స్ పెట్టినటువంటి పేద ఇల్లు లేని వారికి మీరు దాంట్లో 3,500 మందినే సెలెక్ట్ చేస్తే దాని పారామీటర్స్ ఏంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఏ రకంగా సెలెక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇల్లు లేని వారే అందరూ ఉంటారు. ఇల్లు లేని వారు ఒకవైపు అంటే మొన్న ఎక్కడనో రివ్యూ మీటింగ్లో చెప్తా ఉన్నారు గౌరవ మంత్రి గారు, ఇల్లు గుడిసె ఉన్నోడు ఫ్యాక్టరీ షెడ్ అంటే కూనపెంకల ఇల్లు ఉన్నోళ్ళు ఎలిజిబుల్ అంటున్నాడు. అసలు ప్లాట్ లేని వాళ్ళ సంగతి ఏమి అని అడుగుతా ఉన్నాను. కనీసం ప్లాట్ కూడా లేని పేదవారు ఉన్నారు కదా. మరి ప్లాట్ కూడా లేని పేదవారికి ఏ రకంగా మీరు ప్లాట్ అలకేట్ చేస్తారు, ఏ రకంగా ఇల్లు కట్టిస్తారో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అంతేకాదు ఇల్లు లేని పేదవారి అప్లికేషన్స్ని గ్రామసభ ద్వారా మీరు ఎంపిక చేస్తామంటున్నారు కదా. మరి ఈ గ్రామ సభలు ఎప్పుడు పెడతారు? ఈ గ్రామ సభలో ఏ క్రైటీరియాని మీరు నోటీస్ బోర్డు మీద పెడతారు? ఈ గ్రామ సభలో ఏ రకంగా ఇల్లు లేని పేదవారిని సెలెక్షన్ చేస్తారో స్పష్టత ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మీరు సోషల్ ఆడిటింగ్ చేశామని ఇల్లు తిరిగి మేము ఇల్లు లేని వారిని, రేషన్ కార్డు లేని వారిని, మరి రైతు బంధుకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని మేము ఇల్లు తిరిగి సెలెక్షన్ చేశామంటున్నారు కదా. మరి చట్ట ప్రకారం మీరు గ్రామ సభలు పెట్టి నోటీస్ బోర్డు మీద పెట్టి వీళ్ళందరి సెలెక్షన్ ప్రాసెస్ని ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి కదా. ఎన్ని గ్రామాలలో ఇప్పటివరకు ఇవన్నిటికీ మీరు నాంది పలికినరో, ఎన్ని గ్రామాల్లో ఇది చేయగలిగినరో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు మొన్న పెట్టిన గ్రామ సభల్లో అప్లికేషన్స్ని 400 మంది రేషన్ కార్డు అప్లై చేసుకుంటే 60-70 మందిని మీరు లిస్ట్ అనౌన్స్ చేస్తేనే గొడవలు అవుతూ ఉన్నాయి. మరి ఆ 70-80 మంది లిస్టుని మీరు ఏ బేసిస్ మీద స్క్రీనింగ్ చేశారో, స్క్రూటినైజ్ చేశారో ఇప్పటివరకు సమాధానం లేదు. దీని మీద ప్రశ్నిస్తే ఇప్పుడు లేదు, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అందరికీ ఎలిజిబిలిటీ ఇస్తామంటున్నారు కదా. ఏ రకంగానైతే మీరు రేషన్ కార్డుకి మళ్ళీ అప్లికేషన్ పెట్టి ఎలిజిబిలిటీ ఇస్తూ ఉన్నారో అదే బేసిస్ మీద ఇందిరమ్మ ఇళ్లను కూడా మీరు అదే క్రైటీరియాలో తీసుకుంటారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు నోటిఫికేషన్ వచ్చిందని మళ్ళీ మార్చి 10వ తారీఖు దాకా మాకు డబ్బులు వేయాల్సిన అవసరం లేదని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందేమో. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇస్తామన్న 26 జనవరి 26 జనవరికి ఇస్తామన్నటువంటి డబ్బులు కొంతమందికి వేసి కొంతమందికి ఆపడం,
ఇది సమంజసం కాదు. వెంటనే రైతు భరోసాని ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెంటనే మీరు డిపాజిట్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రేషన్ కార్డుల అంశంలో మీరు గ్రామ సభలు అనౌన్స్ చేసినవి కాకుండా మీకు వచ్చిన ప్రతి అప్లికేషన్ని స్క్రూటినైజ్ చేసి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇప్పటివరకు రాష్ట్రంలో వచ్చిన ప్రతి అప్లికేషన్ని మీరు స్క్రూటినైజ్ చేసి ప్రతి అప్లికెంట్కి న్యాయం జరిగే విధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యం రైతు బంధు కానీ రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 రూపాయల సాయం కానీ మీరు ఇచ్చినటువంటి అవి ఎప్పటి లోపల మీరు ఎలిజిబిలిటీ లిస్టుని ఫైనలైజ్ చేసి నోటీస్ బోర్డు మీద పెడతారో తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2,000 రూపాయల పెన్షన్ 4,000కి ఇస్తామన్న సంగతి కానీ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తామన్నటువంటి డబ్బులు కానీ మరి యువతకి ఇస్తామన్న 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కానీ మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ కానీ 6 గ్యారంటీలు కానీ ఎప్పటి లోపల 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి మరి ఇక్కడ ప్రజానికి ఓటేసి గెలిపించి గద్దెనెక్కించిన ఈ ప్రజానీకానికి ఎప్పటి లోపల న్యాయం చేస్తారో తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేము ఊహించలేదు ఆర్థిక లోటు ఇట్లుందని చెప్పి, కాబట్టే మేము చేయలేకపోతున్నాం అంటున్నాడు. అయ్యా మంత్రి గారు, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదే ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పాడు. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పింది, నేను వచ్చిన తర్వాత దీన్ని ఆర్థికంగా స్ట్రెంథన్ చేయడమే కాకుండా ఇచ్చిన హామీ నెరవేరుస్తామని స్పష్టంగా చెప్పారు. ఈరోజు కేవలం ఆర్థిక పరిస్థితిని చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు. ఒకవేళ నీకు చేత కాకుండా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి తప్ప ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు. ఈరోజు నీకు నీ పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలు పెడితే నీకు అర్థమవుతుంది. లోకల్ బాడీ ఎన్నికలు పెడితే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతున్న భయంతో లోకల్ బాడీ ఎన్నికల్ని కూడా భయపడి వాయిదా వేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల్ని అన్ని వర్గాల ప్రజానీకాన్ని మళ్ళీ మోసం చేస్తున్న సంగతి నేను మరొకసారి మీ ద్వారా ప్రజానీకాన్ని తెలియజేస్తాను. మొన్న నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్లో జరిగినటువంటి చివరి సమావేశంలో మరి నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, నిర్మల్ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి మంజులాపూర్ని ఇండస్ట్రియల్ జోన్ నుంచి తిరిగి అగ్రికల్చర్ జోన్లో కన్వర్ట్ చేయాలని, యథావిధంగా సోఫీనగర్ని మరి గతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఉండే విధంగా కొత్త మాస్టర్ ప్లాన్ రద్దయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్లో యునానిమస్గా దాన్ని తీర్మానం చేయించడం జరిగింది. ఆ తీర్మాన కాపీని తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసి వారిని కలిసి మరి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం గతంలో పోరాటం చేసిన, నేను గెలిచిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్లో కూడా దీన్ని తీర్మానం చేయించిన, ప్రభుత్వానికి ఈ నివేదికనిచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో ఖచ్చితంగా అతి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు సన్నవడ్ల బోనస్ విషయంలో కూడా రైతులు మోసపోయినారని చెప్పి గ్రహిస్తూ ఉన్నారు. మరి సన్నవడ్ల బోనస్ కాదు, మీరు మక్కలకు ఇస్తామన్నా సోయాబీన్కి ఇస్తామన్నా అన్ని పంటలకు ఇస్తామన్నటువంటి బోనస్ ఇప్పటి వరకు పూర్తిగా వైఫల్యం చెంది కేవలం వడ్లకు ఇస్తామన్న బోనస్ని సన్నవడ్లకు చేసి ఆ సన్నవడ్లను కూడా ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఈ రైతాంగాన్ని దగా చేయడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉంది.